ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము లూకా సువార్త 12వ అధ్యాయము 8వ వచనం. దయచేసి చదువుతున్నాను, శ్రద్ధగా వినాల్సిందిగా కోరుతున్నాను. మరియు నేను మీతో చెప్పున్నదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొనని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాణ్ణి ఒప్పుకొనడు. మనుషుల ఎదుట యేసయ్యను ఎవరైతే ఒప్పుకోరో వారిని దేవుని సన్నిధానంలో ఆ దూతల ఎదుట వారిని ఒప్పుకోను నేను అని యేసయ్య అంటున్నాడు. ఈ ప్రశ్నకు ఒకవేళ సమాధానం చెప్పాల్సి వస్తే మనం ఏమంటామో తెలుసా? నేనెందుకు ఒప్పుకోలేదు? బహిరంగంగా నేను యేసయ్య రక్షకుడని బాప్టిజం తీసుకున్నానుగా, యేసు ప్రభు నా దేవుడని అందరికీ తెలుసుగా, నేను బయటికి ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవుని అని అందరూ తెలుసుకుంటున్నారుగా అనుకుంటున్నామేమో. మనము ఒకవేళ పేరుకు మాత్రమే కలిగిన వారముగా ఉండి ఆయన మాటలకు విధేయత చూపని వారముగా ఉంటే ఆయనను ఒప్పుకొని వారమే అవుతాం. అనేకుల ముందు మనము ఆయన్ను ప్రకటించే వారముగా నిలబడడానికి మనము గట్టి విశ్వాసంతో కూడిన ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒకవేళ ఆయన్ను ఇష్టపడకపోవడం అనేది ఎటువంటిది అనంటే, మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే మనం ఆయన్ను ఒప్పుకోనట్టు. మన జీవిత శైలి నమ్మకంగా లేకపోతే ఆయన్ను అనేకుల ముందు యేసు ప్రభు నా దేవుడు అని ఒప్పుకున్నట్టు లెక్క. ఒకవేళ మనం అపవిత్రమైన బ్రతుకుతూ ఉంటే యేసయ్య నా దేవుడు అని ఇతరులకు చెబుతున్నట్టు కాదు. మనము ఒప్పక మన సొంత జీవితాన్ని ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నట్టు. యేసయ్యను ఒప్పుకోవడం అంటే ఆయన ప్రతి గుణ లక్షణాలను మనం కలిగి అడుగులు ముందుకు వేయాలి. ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఆయన మన పట్ల ఏ విధంగా ప్రేమ చూపించినాడు, మన జీవితాన్ని ఏ విధంగా మార్చడానికి నమ్మకమైన ఆయన వాక్కును మన ముందు ఉంచినాడు, పవిత్రమైన జీవితం ఏ విధంగా జీవించాలో ఆ జీవితాన్ని మన ముందు జీవించి చూపించినాడు. వాటన్నిటికీ విధేయత చూపించడం అంటే వాటన్నిటినీ మనం ఈ లోకంలో ప్రాక్టీస్ చేసి చూపగలగాలి. మనము జీవిస్తున్న జీవన శైలిని బట్టే ఇతరులు ఒప్పుకుంటారు, అవును వీరు యేసయ్య బిడ్డలే అని, మాలాగే ఉన్నాడు కానీ క్రైస్తవుడు అని చెప్తే అది సరైన మాట అసలు కాదు. మనం ఎవరిని? యేసయ్య బిడ్డలము, ఆయన హక్కున చేర్చుకున్న ప్రజలము, పేరు పెట్టిన జనాంగము, ఆయన గుణ లక్షణాలే కలిగిన వారంగా కొనసాగుదామా? ఆయన్ను ఇతరుల ముందు వీరు నిజమైన క్రైస్తవులు అని ఇతరులు మన గూర్చి సాక్ష్యము చెప్పే నమ్మకమైన జీవితంలో కొనసాగటానికి మనము ప్రయత్నము చేసే వారంగా మనం ఉందామా? అట్టి నమ్మకమైన జీవితంలో దేవుడు మనల్ని స్థిరపరిచి నడిపించును కాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు, వందనాలు. ఈ ఉదయకాలం కొరకి కృతజ్ఞతలు. దేవా, తోడై ఉండండి ఆయన. మేము అనేకుల ముందు నిన్ను నిజమైన రక్షకునిగా ఒప్పుకుని వారంగా బ్రతుకుటకు సహాయం దయచేయండి. ఆ ఒప్పుకోలు జీవితము మా బ్రతుకులలో నా తండ్రి చేసే ప్రతి పనిలో కనిపించులాగున సహాయం దయచేయండి. విశ్వాసంలో, పవిత్రమైన జీవితంలో, నమ్మకమైన బ్రతుకులో నిన్ను కలిగిన వారంగా అనేకులకు నా తండ్రి నిన్ను ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టి నడిపించని ప్రార్థన చేస్తున్నాం. మేమంటే ఎవరమో ఎరుగని వారమంటూ నాయన నీవు ఒకవేళ దేవుని దూతల ఎదుట అనే మాట అతను మేము పడకుండా, అట్టి మాట వినకుండా మమ్మల్ని బలా నమ్మకమైన మంచి దాసుడా అంటూ మమ్మల్ని హక్కున చేర్చుకునే నీ నమ్మకమైన మాట వినుటకు సహాయం దయచేసి ప్రార్థన చేస్తూ నాయన అట్టి నమ్మకమైన ప్రయాణంలో స్థిరపరిచి నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.